ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలకు దీటుగా బ్యాలెట్ నమూనా పద్ధతిలో చైతన్య ఆటో యూనియన్ ఎన్నిక జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం కొత్త బస్టాండ్ సెంటర్ చైతన్య ఆటో యూనియన్ ప్రత్యేక సమావేశం నూతన కార్యవర్గ ఎన్నిక మంగళవారం స్థానిక కుముదవల్లి రోడ్డు అమ్మామెస్ దగ్గర ఎన్నికల నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో ఉత్కంఠభరితంగా ఆటో యూనియన్ ఎన్నికలు నిర్వహించారు. యూనియన్ అధ్యక్షులుగా కడలి హరిబాబు, ఉపాధ్యక్షులుగా మురారి వెంకటకృష్ణ, కార్యదర్శిగా బూర్ల కోటేశ్వరరావు ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో 196 మంది ఆటో కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకుని తమకు నచ్చిన అభ్యర్థులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్ష, ఉపాధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ యూనియన్ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తామని, కార్మికుల సమస్యల కోసం కృషి చేస్తామని తెలిపారు. యూనియన్ పెద్దలుగా మాపై నమ్మకం ఉంచి మమ్ము ఎన్నుకున్నందుకు బాధ్యతతో నడుచుకుంటామని తెలిపారు. పాయింట్ల వారీగా కార్యవర్గ సభ్యులను త్వరలో ప్రకటిస్తామన్నారు. రాజు రామకృష్ణ ప్రకటించాలి చేతులు కానీ మూడు ఈరోజు 3వ తారీఖున చైతన్య ఆటో హక్కు సంఘం ఆటోలో దండపాటి సమావేశానికి ఇచ్చేసినటువంటి ప్రతి అందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మరి ఈ రోజున ఎంతమంది 200 మంది కార్మికులు ఉత్సాహంగా ఈ యొక్క మన ఏదైతే 2 సంవత్సరాల సారి మన ఎన్నికలు జరుపుకోవడం, పెద్దలు ఎన్నుకోవడం కూడా జరుగుతుంది. ఈ సందర్భంగా మరి మన అందరం కూడా ఒక దాటి మీద ఒక నాయకుని ఎన్నుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు 10 గంటల నుంచి ఈరోజు 5 గంటల వరకు అందరూ కూడా ఉత్సాహంతో ఒక నాయకుని, ఒక కమిటీని మనం ఎన్నుకోవడం జరిగింది. దానికి ముందుగా అధ్యక్షుడిగా పక్కా శ్రీనివాస్ గారు 60 ఓట్లు, కాడల హరిబాబు గారు 133 ఓట్లు వచ్చి ప్రెసిడెంట్ అండగా వైస్ ప్రెసిడెంట్ కూడా ఎన్నిక జరిగింది. వారికి మురారి గారికి 75 ఓట్లు, పంతగారి రఘు గారికి 60 ఓట్లు, పంపల్ శాసనం గారికి 54 ఓట్లతోటి రావడం జరిగింది. వీరికి విల్లిగా మురారి గారు కృష్ణ గారిని వైస్ ప్రెసిడెంట్ ఎన్నికడం జరిగింది. అలాగే రామారావుకి 39 ఓట్లు, బూట్ కోటేశ్వర గారికి 80 ఓట్లు, శాసనాల రామకృష్ణ గారికి 70 ఓట్లు. చిన్న వినుకోండి దయచేసి వినవలసిందిగా. ఇక్కడ ఎవరైతే మన కోసం ఎలక్షన్ కమిషన్ గా ఉండి ప్రతిదీ ఇబ్బంది కలగకుండా చక్కగా మరి నిర్వహించారు, వారికి యూనియన్ తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ ఒకసారి క్లాప్స్ కొట్టారండి. అయితే నాకు సపోర్ట్ గా ఎవరైతే మురారి గారు వైస్ ప్రెసిడెంట్ గా, అలాగే బూర్ల కోటేశ్వరరావు గారు మూడోది మనకు కావాల్సింది ఇన్సూరెన్స్. సో మనం ఎవరిని అడుక్కోవద్దు, మిమ్మల్ని ఎక్కడ తాకట్టు పెట్టినా మన కాళ్ళ మీద మన డబ్బులు. అయితే మన దగ్గరలో
దాని నిధులు ఎలా సమకూరించాలన్న విషయం మీద ఆ కమిటీ ఎవరైతే మా టీం ఉందో వాళ్ళతో చర్చించాక నిర్ణయం తీసుకుని ప్రతి కార్మికుడికి కూడా ఇన్సూరెన్స్ వచ్చే విధంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అదే విధంగా మా ఫుల్ కమిటీ ఏదైతే ఉందో దాన్ని ఏ రోజు అన్న విషయాన్ని మేము మాట్లాడుకుని దాన్ని తెలియజేస్తాం. అప్పుడే ఎవరైతే కమిటీ సభ్యులు కానీ సలహాదారులు కానీ జాయింట్ సెక్రటరీలు కానీ ఆ రోజే మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.